మొన్న మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్భంగా ఈ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాం. ఈ ప్రాంతంలో స్వతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ తెల్లదొరలని వేటాడినటువంటి శక్తివంతుడు, ఆయన పేరు పెట్టాం. గతంలో అయితే కుటుంబాల పేర్లు పెట్టుకునేవి అన్నట్టు పార్టీ అప్పుడున్న ప్రభుత్వాలు అని చెప్పారు. ఇది నిజం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ ఎయిర్పోర్ట్, అనేక అంశాలకు అప్పట్లో జవహర్లాల్ నెహ్రూను, రాజీవ్ గాంధీనో, ఇందిరాగాంధీనో ఇవే పేరు. ఎందుకు అంటే ఒక ఎయిర్పోర్ట్లనే కాదు, దేనికైనా సరే వాళ్ళ పేర్లే పెట్టడం. జవహర్లాల్ నెహ్రూ రోజ్గార్ యోజన, రాజీవ్ ఆరోగ్యశ్రీ, అప్పుడు ఇట్లా ఎందుకు అంటే వాళ్ళ కుటుంబం పేరే అసలు 24 గంటలు గుర్తుండాలన్నట్టు. అదే ఇటు బీజేపీ వచ్చి వాళ్ళ పేర్లు ఏదన్నా ఉందంటే అటల్ బిహారీ వాజ్పేయి పేరు 1-2 చోట్ల పెట్టుకొచ్చినట్టు. అక్కడ వారసత్వాలు లేవు. ఇప్పుడు చూడండి, బెంగళూరులో కెంపెగౌడ ఎయిర్పోర్ట్, చెన్నై చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మహారాష్ట్రది ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. కోల్కతాది నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టారు. భువనేశ్వర్కి బిజు పట్నాయక్ పేరు పెట్టారు. అహ్మదాబాద్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టారు. ఆ రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ పేర్లనే ఇక్కడ బీజేపీ తీసుకుని వచ్చింది అన్నటువంటిదే మోడీ చెప్పదలుచుకున్న అసలు అంశం.